నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఎవడైతే నాకేంటి అని ఒక సినిమా చాలా పెద్ద హిట్ అండ్ ఆ రోజుల్లో రిపీట్ గా చూసిన సినిమా. అయితే ఆ సినిమా వల్ల మానసిక క్షోభ అనుభవించాడు ఈ సముద్ర. మానసిక క్షోభ అనిపించలేదు కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేను మానసిక క్షోభ అనేది నా లైఫ్లో ఇంతవరకు ఫేస్ చేయాలి. చాలా పెద్ద ప్రాబ్లమే కదా ఫేస్. అది అలాంటి క్షోభ అనేది రాదు, ఫేస్ చేయను కూడా. ఎందుకంటే నేను భగవంతుడు నమ్ముతాను బాగా. ఏదైనా ప్రాబ్లం వస్తే చక్కగా నిద్రపోతాను. ఫస్ట్ నిద్ర పట్టుద్దా? మా వాళ్ళు అందరూ అదే అంటారు, మా ఆవిడ నువ్వు ఇంత ప్రాబ్లం పెట్టుకుని ఎట్లా నిద్రపోతున్నావు, నువ్వు నీకు నిద్ర ఎలా వస్తుందని. ఏమి పెట్టుకుని వదిలేస్తాను అంతే, అట్లా అనమాట. అందువల్ల నేను క్షోభకు గురైన సిచ్యువేషన్ నాకు ఏదీ లేదు. ఏం సార్ ఆ సినిమాకి వచ్చిన సమస్య? అయితే ఏంటంటే ఆ సినిమాకి ఏంటంటే సింహరాశి 2001 మధ్యలో రాజశేఖర్ నాతో సినిమాలు చేయాలని చెప్పేసి ఆ కథని ఈ కథని అన్నీ చెప్పి పంపించేవాడు. నాకు ఈ కథ నచ్చలా నేను చేయను, ఈ కథ నచ్చలా ఈ చేయను, ఇది నచ్చలా ఇది చేయను అని 5 సంవత్సరాలు 5 సినిమాలు రిజెక్ట్ చేశాను నేనే యాజ్ ఏ డైరెక్టర్గా. అవన్నీ నీకు హిట్ ఇచ్చాననే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, నువ్వు నాకంటే పెద్ద ఇదా, నేను ఇంత హీరో అంటుండేవాడు. సార్ నాకు అలాంటివి ఏమీ లేవు సార్, అలా అనుకోకండి దయచేసి అనేవాడు. హిట్ చేసి చూపిస్తా అనేవాడు. ఇలా అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయిన తర్వాత కంటిన్యూ ఫ్లాప్ అయ్యేసరికి 2001 తర్వాత 2007 రిలీజ్ ఈ సినిమా, February 9th. ఈ మధ్యలో రాజశేఖర్కి ఒక్క హిట్ లేదు సినిమా. సార్ కరెక్ట్ చూసుకోండి. అవును, లేదు. అప్పుడు సముద్ర చెప్పిందంతా నిజమేనేమో కదా, సముద్రాన్ని మళ్ళీ టచ్ చేద్దామని మళ్ళీ వస్తే నాకు నచ్చట్లేదు అంటున్నాడు ముందు ప్రతిదీ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. అప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారి ద్వారాగా టచ్లోకి వెళ్ళి, ఏమండి ఈ సినిమా కొన్నా ఒకసారి సముద్రాన్ని మీరు అడగండి అంటే, పరుచూరు గోపాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి, ఎరా ఇట్లా రాజశేఖర్ గారు జీవితం చేశారు, 10 సినిమా నచ్చలేదు అంటున్నావంట. అవును గురూజీ నాకు నచ్చలే, అవన్నీ పోయినాయిగా, కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా, అది నచ్చలా. నేను నిజంగా లేకపోతే రాజశేఖర్ మీద నా హీరో, నువ్వు నన్ను డైరెక్ట్ చేసిన హీరో ఆయన అంటే నాకు లైఫ్ బతికున్నంతవరకు నాకు రెస్పెక్ట్ ఉంటుంది రాజశేఖర్ మీద. సో నేను చేయకూడదని కాదు, సరైన కథ చేయాలని అని చెప్పాను. సరే అట్టయితే ఈ సినిమా ఒకసారి చూడు, నచ్చితే ఇది అన్న చేద్దాం, ఒకసారి నువ్వు చూసి నాకు చెప్పాను. నేను చూశాను, అది రీమేక్ మలయాళం. చూసి గురువుగారు ఈ సినిమా నచ్చింది, ఇది చేద్దాం కానీ 60% చేంజ్ చేయాలి, ఆ కండిషన్ అయితే నేను చేస్తా అన్న. చెప్పగానే రాజశేఖర్ ఎగిరి గంతేశాడు. ఫస్ట్ సముద్రం నచ్చిందన్నాడా, నచ్చిందన్నాడా, కరెక్షన్ చేద్దాం సార్, సముద్ర చెప్పంటే అన్నీ చేద్దాం, సముద్రం ఓకే అన్నాడా, అన్నీ ఓకే అని చెప్పేసి ఇంకా అప్పుడు కూర్చున్నాక రాజశేఖర్ గారు ఈ సినిమాకి అప్పుడు రీమేకులు తక్కువ, రీమేకులు చేసేవాళ్ళు ఈ ఇంటర్నెట్లు తక్కువ కదా, ఈ సినిమా చేస్తున్నాం మనం, దీనికి ఒక 4 సినిమాలు చెప్తా, ఆ సినిమా రైట్స్ కొని ఆ ఎపిసోడ్లన్నీ ఇందులో కలిపి చేస్తే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యిద్ది అని ఆ సినిమా పేర్లు కూడా చెప్పేశా. ఆ ఎపిసోడ్లన్నీ తీసుకున్నాం, చేసి తీసుకొడుతుంటే సినిమా 70%కి వచ్చేసరికి ఇది ఒక బ్లాక్ బాస్టర్ లెవెల్ కనపడిపోతుంది, అర్థమైపోయింది. ఈలోపు రాజశేఖర్ గెటప్లు కూడా ఆఫ్టర్ సింహరాశి సినిమాలన్నీ రకరకాలుగా ఉంటాయి. ఆ విగ్గులు సెట్ అయ్యగో. మళ్ళీ ఎవడైతే నాకేంటికి సెట్ చేసిన దగ్గర నుంచే పడింది వాళ్ళకి మనసులో, అమ్మ ఇది మళ్ళీ నా లుక్ వచ్చేసిందని. అట్లా అది ఏమి తీసుకొచ్చాను అది అన్నీ స్క్రీన్ మీద ప్రజెంట్ అవుతూ వచ్చేసరికి వాళ్ళలో ఈ సినిమా సక్సెస్, రేపు డైరెక్టర్ పట్టుకుపోతాడు, మనకేముండదు, ఈ పేరు డైరెక్టర్కి వెళ్ళకూడదు, ఇది డిస్టర్బ్ చేయాలని వాళ్ళు మాట్లాడుకొని కుట్రలు చేసుకొని నన్ను డిస్టర్బ్ చేశారు. సెట్లో ఇల్ట్రీట్ చేసేవాళ్ళు. అదే ఇల్ట్రీట్, నేను షార్ట్ పెడితే బాగలేదనే వాళ్ళు లేడు ఇంతవరకు పెద్ద పెద్ద కెమెరామ్యాన్లతో సహా. రాజశేఖర్ గారు కూడా ఏమి షార్ట్ పెట్టావు సముద్ర అనేవాడు రాజశేఖర్. ఈ రైటర్లో కూడా కొంతమంది దొంగ రైటర్లు ఉన్నారు, ఎక్కేసే రైటర్లు. సో వీళ్ళందరూ చేరి ఏం చేశారంటే ఇక వాళ్ళని ఎక్కేసరికి వాళ్ళకి దుర్బుద్ధి స్టార్ట్ అయ్యి ఇక నన్ను సెట్లో ఇదేం షాటు, ఇదేంటి ఇట్లా మాట్లాడటం మొదలుపెట్టారు. నాకు అర్థమైపోయింది, మ్యాటర్ అర్థమైపోతుంది.
సో ఇక ఫైనల్గా వాళ్ళు పెట్టే వీటి మాటలు వీటికి అర్థమైపోయి మీకు దండం పెడతాను, సినిమా కావాలంటే మీరు చేసుకోండి, మీ డైరెక్షన్ చేసుకోండి, మీ పేరు వేసుకోండి, నాకు అవసరంలా, నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను వెళ్ళిపోతున్నా, నేను రాను, నేను చెయ్యను అని చెప్పి ఫస్ట్ టైం నా జీవితంలో సెట్ నుంచి వెళ్ళిపోయిన సినిమా అదే, ఎవడైతే నాకేంట. అలా వెళ్ళిపోయినాక వీళ్ళు తర్జన భర్జనలు పడ్డారు. పడి అట్ట చేసుకుందాం, ఇట్ట చేద్దాం, ఇది ఇదని ఆలోచిస్తే ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, అవును, ఆయన్ని పిలిచారు. పిలిస్తే ఆయన వీళ్ళని కాస్త బ్రెయిన్ వాష్ చేసి, పిచ్చి మొహాలారా, ఆ డైరెక్టర్ ఉండటం వల్లే మీ క్రేజ్ ఆ సినిమా, సింహరాజ్ హిట్, మధ్యలో మీకు హిట్లు లేవు, ఆ డైరెక్టర్ని తీసేసి చేసుకుంటే మీకేం వచ్చింది, అతన్నే పెట్టుకొని చేసుకోండి అని ప్రసన్న గారు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి నాకు టచ్లోకి వచ్చారు ప్రసన్న గారు. అప్పుడే ప్రసన్న గారికి మా ఇద్దరు పరిచయం, అంతవరకు పరిచయం లేదు. ఇక అట్లా కలిసి ఇక మళ్ళీ పిలిచి వీళ్ళు అట్ట కాదు సముద్ర, ఇది జరిగిపోయింది అది ఇది అని చెప్పి మాట్లాడి మళ్ళీ వాళ్ళే పిలిచి ఇది చేస్తే ఇక అప్పుడు చేశా. టైటిల్ కార్డు ఎలా పడుతుంది? చేశాక అలా చేశాక లాస్ట్లో మళ్ళీ వాళ్ళ దుర్బుద్ధి చూపించారు. నేను లేకుండా నా పేరు కింద వాళ్ళ పేరు వేసి డైరెక్టర్ లాస్ట్ మినిట్లో నా పేరు కింద, నా పేరు పైన వేయలేదులే, నా పేరు కింద వేసారు. ఇక అట్లన్నా తృప్తి పడి సావనీలే అని చెప్పి వదిలేసి. రెమ్యునరేషన్ పూర్తిగా ఇచ్చారా, సగం ఇచ్చారా? సగమే. అది కూడా అడగలేదు? అది కూడా అడగల. ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్ రాజశేఖర్ గారితో, జీవిత గారు? ఎదురు పడితే బాగానే మాట్లాడుకుంటాం, చేసుకుంటాం, అవన్నీ బాగానే మాట్లాడతాం. కాకపోతే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఓకే, ఏంటంటే కొన్ని జరిగినప్పుడు జరిగిపోతాయి, తర్వాత తెలుసుకోవాలి, మిస్టేక్స్ రియలైజ్ అవ్వాలి, ఫర్దర్గా అలా చేయకూడదని. అప్పుడు పదే జరిగిందంటే ఈజ్ నాట్ రైట్ సార్. అది సార్, మళ్ళీ మనం బి గోపాల్ గారి దగ్గరికి వద్దాము. నరసింహనాయుడు సినిమాకి మీరు ఏం సార్, దానికి కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్. అంటే ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమాల్లో చూస్తున్నాము, పెద్ద షాట్లు కానీ లేకుంటే హెలికాప్టర్లో పెట్టడం కానీ, చేజింగ్లు కానీ ఇప్పుడు చూస్తున్నాము. ఆ రోజుల్లో ఒక ట్రైను పోతుంటే దాన్ని సుమోలు చేజ్ చేయడం, అసలు ఆ ఎపిసోడ్ మళ్ళీ హెలికాప్టర్లో నుంచి షూట్ జరగడం, ఇవన్నీ కూడా అప్పట్లో చాలా పెద్ద విషయాలు అనమాట. అవునండి. బి గోపాల్ గారు చాలా మంచి డైరెక్టర్, చాలా మంచి వ్యక్తి. ఆయన్ని నా గురువు అని చెప్పుకోవటానికి గర్వపడతాను. ఎందుకంటే ఎప్పుడు ఎమోషన్ అవరండి, కూల్గా ఉంటారు, కూల్గా చెప్తారు, తిట్టరు. ఆయనకు బాగా కోపం వస్తే ఏంటమ్మా ఇది బి గోపాల్ గారి కోపం, అంతే. అటువంటి డైరెక్టర్ని చూస్తే ఇలాంటి సినిమాలు తీస్తారా అనుకుంటారు. ఆయన చేసినన్ని హిట్ సినిమాలు, అంతే కదా. సమరసింహారెడ్డి కానివ్వండి, లారీ డ్రైవర్ కానివ్వండి, మన నరసింహనాయుడు కానివ్వండి, ఇంద్ర కానివ్వండి, ఇట్లా స్టేట్ రౌడీ, చాలా సినిమాలు చేశారు. సో ఆ సినిమా చేసినప్పుడు డబుల్ యూనిట్ వర్క్ అనమాట. ఈ ట్రైన్ చేసి సుమోలు, విక్రమ్ ధర్మ మాస్టరు, నేను, సముద్ర నేడు ఉంచేసి మనం 2వ యూనిట్కి వెళ్ళిపోదాం అని చెప్పి బాలయ్య, మన ముఖేష్ ఋషి విలన్ సీన్స్ అనమాట. అక్కడ హెలికాప్టరే. అవును. అట్లా మా కో డైరెక్టర్లు అటు వెళ్ళారు. మాస్టర్ తోటి నేను ఈ సుమోలు చేసి మమ్మల్ని ఇటుకొట్టుడు అనమాట. డబుల్ యూనిట్ వర్క్ అనమాట అది చేసింది. ఓకే. నరసింహనాయుడు వర్క్. ఆ చేజింగ్ సీన్ అంతా మీరు డైరెక్ట్ చేసిందని అయితే? లేదు, విక్రమ్ మాస్టర్ అసోసియేట్ డైరెక్టర్గా నేను ఫాలో అయ్యేవాడిని. ఓకే. చేసింది ఫైట్ మాస్టర్ విక్రమ్ ధర్మ గారు. అండ్ నరసింహనాయుడు సినిమాలో వాళ్ళ బ్రదర్స్ని ట్రైన్ ఎక్కించి యూఎస్ పంపించేయాలి. అవును. అక్కడ ఇంకా అందరినీ కొట్టుకుంటా వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి రాగానే ఆ కత్తి ఇట్లా చేతిలో పట్టుకొని ఆ బటన్స్ ఇట్లా వదిలేస్తుంటారు అనమాట. గాలట్ట వస్తుంటే స్లో మోషన్లో జస్ట్ ఒక 3 సెకండ్లు అట్లా నడుస్తారు. అద్భుతమైన షాట్స్ అవి. సో అవి రిలీజ్ అయినప్పుడు అది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే మీకు ఎలా అనిపించింది? పనిచేశారు కదా? అయ్యో, అసలు అది చేసేటప్పుడే మాకు తెలిసిపోయిందండి. నరసింహనాయుడు వర్క్ చేసేటప్పుడే తెలిసిపోయింది. ఎందుకంటే ఆ షార్ట్స్, ఆ బ్లాస్టింగ్స్ కానీ, ఆ చేజింగ్స్ కానీ చూస్తూ ఉంటే చాలా పెద్ద హిట్ సినిమా అనేది మాకు వర్క్లోనే తెలిసిపోయింది. అరకు రైల్వే స్టేషన్లో గుద్దుకుంటా రైల్వే ప్లాట్ఫామ్లోకి రావటం సుమోలు, ఫస్ట్ టైం అట్లా రైల్వే ట్రాక్ మీదకి రావటం బళ్ళు, అలా చేయటం కానీ, అన్ని సుమోలతోటి చేజింగ్ కానీ, బాలయ్య బాబు వస్తుంటే అలా కత్తులు కింద పడిపోయి
ఒక్కొక్కరు బ్యాక్ వెళ్ళటం కానీ ఇవన్నీ బిల్డప్స్ అన్నీ అద్భుతం అనమాట ఆ సినిమా. తర్వాత మీరన్న కత్తి పట్టుకొని ఫ్యామిలీని సేవ్ చేసి వెళ్ళే ఎపిసోడ్ కొత్త వలస రైల్వే స్టేషన్లో చేసాం. ఆ ఎపిసోడ్లో అయితే బాలయ్య బాబు ఆ కత్తి పట్టుకొని ఆ ఫ్యామిలీని సేవ్ చేసుకుంటూ తీసుకెళ్ళేదైతే అద్భుతమైన సినిమాని అలా ఉడికిచ్చింది ఆ ఎపిసోడ్. సినిమా అంతా చాలా అద్భుతంగా అలా జరిగింది. ఆ జరిగిన టైంలో సినిమా రిలీజ్కి వచ్చింది. రిలీజ్ టైంలో ఇప్పుడు ఆర్డర్ వేయాలన్నమాట. సీన్ ఆర్డర్ వేసి ఫైనల్ ఇంటర్వ్యూలు ఎక్కడ ఇదేంటనేది మొత్తం ఫస్ట్ ఒకటి అనుకుంటాం, చేసినాక కొంత వస్తుందండి. అప్పుడు మన బి గోపాల్ గారు గోపాలకృష్ణ గారిని పంపిస్తే, గోపాల్ నన్ను సముద్రాన్ని నాకు వదిలి నేను ఒక ఆర్డర్ వేస్తాను, నువ్వు నాతో వచ్చారని గోపాలకృష్ణ గారు పరచూరు గోపాలకృష్ణ గారు తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు మార్చాం. ఇంటర్వ్యూలు ఏంటంటే రైల్వే స్టేషన్లో వీళ్ళు కత్తులన్నీ పడేసి వెళ్ళిపోయేది. అవును, అద్భుతమైన బిల్డప్ హీరోయిజం అది. అవును, మార్చి మేము ఎక్కడ చేసాం, అన్నదమ్ములు వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, మా అన్నయ్య వాళ్ళు వస్తే అని చెప్పి ఒక సాఫ్ట్ సెంటిమెంట్ ఇంటర్వ్యూల దగ్గర ఇంటర్వ్యూలు చేసాం. బి గోపాల్ గారు అప్సెట్ అయ్యారు. అదేంది గురువు గారు అంత పెద్ద బిల్డప్ వదిలేసి అక్కడ మనం ఇంటర్వ్యూలు చేసామంటే ఎట్లా గురువుగారు అన్నాడు. కాకపోతే బి గోపాల్ గారు ఏంటంటే రైటర్లను బాగా నమ్ముతారు, పరచూరు బ్రదర్స్ని బాగా నమ్ముతారు. ఆ లాస్ట్ మినిట్ నిర్ణయం అంటారు చూడండి, 11th hour డెసిషన్ అంటారు. అది గోపాలకృష్ణ గారు గట్టిగా చెప్పారు. గోపాల్ మమ్మల్ని నమ్ముతావు కదా ఈ విషయం నన్నమంటే, ఓకే చిన్నబ్బాయి అని చెప్పి గురువుగారు గోపాలకృష్ణ గారికి చెప్పి అలాగే ఫిక్స్ అవుదామని చెప్పి చూస్తే, అప్పుడు గోపాల్ గారికి ఏం చెప్పారంటే, ఒక అద్భుతమైన కథ సెకండ్ హాఫ్లో ఉంది. ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ బిల్డప్ కోసం తెస్తే కథ అంతా సెకండ్ హాఫ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అంటారు, సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటారు, ఫస్ట్ హాఫ్ కూడా సూపర్గా ఉంది అనేది మనం ఎందుకు వదలాలి అని సెకండ్ హాఫ్లో ఉన్న కథను కూడా కొంత ముందుకు తెచ్చేశారు ఆయన. ఓకే, తెచ్చేసరికి ఫస్ట్ హాఫ్ చూడంగానే ఇక బీభత్సం అనమాట. అబ్బా ఏముంది సినిమా అని చెప్పేసి సెకండ్ హాఫ్ చూసి ఇక రికార్డ్ బద్దలు. అట్లా ఆ సినిమా అసలు సెకండ్ హాఫ్ లో స్పేస్ ఉండదు సార్, ఊపిరి పీల్చుకునే స్పేస్ కూడా ఉండదు. ఒక సీక్వెన్స్ తర్వాత ఒక సీక్వెన్స్, అద్భుతమైన సీక్వెన్స్ ఎపిసోడ్లు బ్రహ్మాండమైన ఎపిసోడ్లు అన్నీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.